హర హర మహాదేవ్. పాదయాత్రలో భాగంగా ఇదే అత్యంత కఠినమైన ప్రదేశం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే వచ్చానండి. ఇప్పుడే శిఖరానికి వచ్చిన, శ్రీశైలం పాదయాత్ర మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చిన. నాది వైట్ షర్టు చూడండి ఎలా అయిపోయిందో, ఎంత ఘోరంగా అయిపోయిందంటే మొత్తం తువ్వ మట్టి, చాలా మట్టి ఉంది. అక్కడ చాలా కష్టాలు పడ్డాం. భీముని కులంలో అయితే అల్లాడిపోయినాం. ఇలా ఎన్నో ఏరియాలు దాటుకొని చివరికైతే శిఖరాన్ని చేరుకున్నా. అక్షరాల 48 కిలోమీటర్లు ఉంటుంది ఈ పాదయాత్ర. మీరు రండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వెంకటాపురం అనే విలేజ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆత్మకూరు మండలం, ఆత్మకూరు నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. దోర్నాల నుంచి అయితే ఒక 50 నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది నంద్యాల జిల్లా. వెంకటాపురం అనే విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ నుంచే మనకైతే పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. దోర్నాల ఆత్మకూరుకి అయితే 8 కిలోమీటర్లు, దోర్నాల నుంచి అయితే 50 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ గుడి ఉంటుంది, చిన్న టెంపుల్. ఆ టెంపుల్ లో దర్శనం చేసుకొని మనమైతే యాత్ర స్టార్ట్ చేద్దాం. శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ మహారాజు లాంటి ఎందరో మహానుభావులు ఈ ప్రాంతం నుండి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ చిన్న దేవాలయం ఉంటుంది. ఇక్కడ కూడా అన్నదానం జరుగుతుంది. ఇది మల్లేశ్వర దేవాలయం. ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఈ దేవాలయం ఎదురుగానే మనకు ఆ దారి కనపడుతుంది, పాదయాత్ర చేసే దారి. అందరు భక్తులు వెళ్తుంటారు. మీరు స్ట్రైట్ పట్టలు కనపడుతున్నాయి కదా, అలా స్ట్రైట్ గా ఊరు మధ్యలో నుంచి మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ వెంకటాపురం అనే విలేజ్ నుంచి. సరే చూస్తున్నారు కదా, అందరూ ఊరి మధ్యలోంచి వెళ్తారు. అయితే వెళ్ళేటప్పుడు మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న దేవాలయాలు తగ్గుతాయి. చూసేవాళ్ళు చూడండి, దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి నడక. మీకు దారి మధ్యలో ఇలా కర్రలు కూడా అమ్ముతారు. కర్రలు కూడా తీసుకోండి. ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలని ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి ముందుకు రాగానే రాజరాజేశ్వరి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. మేము ఉదయం మార్నింగ్ కాబట్టి ఇక్కడ కూడా అన్నదానం చేసి వెళ్ళాం. అంటే అది ఒక టిఫిన్ అనుకోండి. ఈ సంవత్సరం అయితే చాలా ఫెసిలిటీస్ అయితే ఉంచారు. మనకి ఇక్కడ మ్యాప్ కూడా అరేంజ్ చేశారు. చూడండి ఎక్కడి నుంచి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో. ఇంకా మన నడకైతే స్టార్ట్ అయింది. భక్తులు కూడా చాలా మంది ఈ రోజు అయితే వచ్చారు. వెంకటాపురం నుంచి ఇలా పొలాల మధ్య ఫస్ట్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. పొలాల మధ్యలో నుంచి ఒక 3 కిలోమీటర్ వెళ్ళినాక మనకి అడవి వస్తుంది. ఇది కదా యాత్ర అంటే, ఇది కదా శ్రీశైలం పాదయాత్ర అంటే, అది కదా జనాభా అంటే, భక్తులు అంటే. ఎన్నిసార్లు వచ్చిరు ఈ పాదయాత్రకి? 8వ సంవత్సరం శివయ్య. వరుసగా 8 సార్లు వచ్చిరా? ఒక్క సంవత్సరం రాలేకపోయింది. చెప్పా కదా పొలాల మధ్యలో పోవాలని. ఇక్కడ కందిచేలు ఉన్నాయి. కందిచేలు మధ్యలో నుంచి చూడండి పాదయాత్రకులు ఎలా వస్తున్నారో. నీకు కందిచేను కదా, కందికాయలు ఉంటాయేమో. నేను కందిచేను అంతే తినా, కానీ ఒక్క కందికాయ దొరకలేదు. ఇంకా యజమాని వస్తే ఎవరో పందులు పడ్డాయని తరుగుతారని భయపడి పారిపోయినా. వెంకటాపురం నుంచి అటో ఇటో ఒక కిలోమీటర్ అయితే లోపలికి నడిచి వచ్చినాం. మొత్తం పొలాల మధ్యలో వచ్చినాం. మంచిగా కందిచేను చాలా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్లు వెళ్తే వీరాంజనేయ స్వామి, గోస్వామి వీరాంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ దగ్గర వాటర్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే అన్నదానం కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ పోయినా, ఈ ఇయర్ కూడా అక్కడే పెడతారు నాకు తెలుసు. ఖచ్చితంగా అక్కడ అన్నదానం జరుగుతుంది. అన్నదానం చేసుకునే వాళ్ళు చేసుకోండి. మళ్ళీ నడకైతే స్టార్ట్ చేయండి. నడుస్తూనే ఉండండి, భయపడగా అక్కడ నడుస్తూనే ఉండండి. జనాలు అయితే భక్తులు చాలామంది వచ్చారు. నేను వచ్చిన టైంలో అదేందో స్పెషల్. మళ్ళీ నేను వచ్చిన టైంలో ఖచ్చితంగా జనాభా అయితే ఎక్కువ మంది వస్తారు భక్తులు. ఇలా పాదయాత్ర చేసేటప్పుడు ఇట్లా మధ్యలో మనకు మజ్జిగ, అలాగే అట్టికాయలు ఇలా పంపిణీ అయితే కార్యక్రమం ఉంటుంది. మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇక్కడ. ఎందుకంటే నడిచేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ కూడా ఎంటర్ అవుతుంది. ఎదురు కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. ఫారెస్ట్లోకి ప్లాస్టిక్ అలవలేదు. ఇక్కడ డస్ట్బిన్లు ఉంటే ఆ డస్ట్బిన్లు పడేయండి. అగ్గిపెట్టెలు ఎలాంటివి ఉన్నా అన్నీ ఇక్కడ పడేయండి. ఇప్పుడు మనమైతే మజ్జిగ తాగుదాం పండి. హర హర మహాదేవ్.
అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ అవన్నీ తీసుకోగలకండి విజ్ఞప్తులు కూడా ఉన్నాయి చూడండి. అగ్గిపెట్టెలు ఎలాంటి బీడీలైనా ఏ విషయమైనా సిగరెట్ అయినా ఏమైనా, ఎందుకంటే పెద్ద పుల్లలు అవి కూడా తిరిగే అరణ్యం ఇదంతా. జనాలు అయితే జన సంద్రంలో అండి, అంతమంది భక్తులు అయితే వస్తున్నారు. చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ముసలి వాళ్ళు లేరు, ఎవరైనా శివయ్య భక్తులు అంతా. చూడండి ఎంత మంది వస్తున్నారో. అసలు నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇంతమంది భక్తులు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఈ క్యూ లైన్ లో బ్యాక్ చెకింగ్ కూడా జరుగుతారు. ఫారెస్ట్ అధికారులు లోపలికి ఎటువంటి చెత్త చెదారం తీసుకోవడానికి లేదు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? అనంతపురం నుంచా? అంత దూరం నుంచి పాదయాత్రకు వస్తారు శివయ్యకి? అన్న గొడుగు భలే ఉంది, పాదయాత్రకు అందరూ చెప్పండి అన్న గొడుగుల గురించి. ఎంత గొడుగు? మేమే ఫేమస్ చేస్తా. అదే ఆ గొడుగు ఎంతన్నా? అది 10-12 years బ్యాక్ కొన్నది గొడుగు. 10-12 ఏళ్ళకి అప్డేట్ రా అంటే మేము ఇప్పుడు అప్డేట్ అవుతుందా? ఓకే ఓకే, నడవండి పాదయాత్ర సాధించండి. వెంకటాపురం నుంచి 5 కిలోమీటర్ల లోపలికి వచ్చినాక మనకి మళ్ళీ ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. అంటే 500 మీటర్ల ముందు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామిది గోస్వామి ఆంజనేయ స్వామి అనే టెంపుల్ అయితే ఉంటుంది. అంటే ఈ అన్నదానం నుంచి ఒక 500 మీటర్లు వెళ్ళాలా. ఇక్కడ మీకు అన్నదానం కనపడుతుంది చూడండి, వెంట్లేసిరు. ఇది అన్నదాన కార్యక్రమం కాడికి వచ్చినాం ఇప్పుడే. నేను చెప్పలా, అంటే వెంకటాపురం నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపలికి వచ్చినాక మనకి ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లో మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, టెంపుల్. అదే మనం ఇందాలు అన్నాం కదా గోస్వామి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి అక్కడి దగ్గరే మనం ఇప్పుడు అన్నదానం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాం. 15 సంవత్సరం కావడం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకనొకప్పుడు దాదాపు 25 సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాము. కొత్తూరు నుండి పాదయాత్ర చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తున్నాం పాదయాత్ర. అప్పుడు అన్నము ఇక్కడ పెట్టేవాళ్ళు కాదు, నీళ్ళు కూడా దొరకక చాలా అవస్థ పడినాము ఒకప్పుడు. ఇక్కడ వైద్య శిబిరం కూడా ఉంటుంది. ఇక్కడ కావాల్సిన టాబ్లెట్లు కూడా తీసుకోండి, పెయిన్ కిల్లర్, ORS కూడా తీసుకోండి, ఆరెంజ్ జ్యూస్. అక్కడ నుంచి అన్నదానం చేసుకున్న తర్వాత ఒక 200 మీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గోసాయి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి, మినరల్ వాటర్ అవైలబుల్ ఉంటాయి. కొనుక్కుండే వాళ్ళు కొనుక్కోండి. ఇక్కడ టెంకాయలు అవన్నీ ఉంటాయి, వాటి పూజలు చేసుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని బలంగా నడక సాగాలి స్వామి అని దర్శనం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది, ఎందుకంటే ఆంజనేయ స్వామి ధైర్యానికి నిదర్శనం కాబట్టి. ఎదురుగా చూడండి మీకు దర్గా కనపడుతుంది కదా. ఈ దర్గా ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మనకు ఆంజనేయ స్వామి నుంచి ఒక 500-600 మీటర్లు ఇలా ముందుకు వస్తే మనకి దర్గా అయితే ఉంటుంది. ఈ దర్గా కర్నూలు నవాబు కాలంలో నుంచే ఉంది. ఆ టైంలో కర్నూలు నవాబు అనే ఆయన ఈ పాదయాత్రికులు ఉంటారు కదా, ఎన్నో లక్షల మంది ఈ పాదయాత్రికులు వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి ఈ దర్గాని అయితే నిర్మించారట. ఇంకొకటి ఏంటంటే ముస్లింలు హిందువుల ఐక్యత కోసం కూడా ఈ చిహ్నంగా ఈ దర్గాని అయితే ఇక్కడ నిర్మించారని అంటారు. దర్గా నుంచి అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక చెంచుగూడెం ఉంటుంది, నాగులోటి చెంచుగూడెం అంటే ఈ గూడెం. హర హర శివ శివ వాటర్ బాటిల్ అయితే తీసుకొని పోవచ్చు. కాకపోతే మీరు లోపల యూజ్ చేసిన తర్వాత చెత్త కుండీలని సపరేట్గా పెడతారు. ఆ చెత్త కుండీలో మాత్రం ఇలా పెడతారు, చెత్త కుండీ అని సపరేట్గా. దాంట్లో మాత్రమే ఆ వాటర్ బాటిల్ చేయాలా. చూడండి మళ్ళీ చెక్కింగ్ పాయింట్ వచ్చింది. అంటే మీరు చెక్కింగ్ పాయింట్లో ఒక 2-3 దాటుకొని లోపలికి అడవిలోకి వెళ్ళాలా. అడవిలోకి వెళ్ళే ముందు మన బ్యాగ్లో అయితే క్లియర్గా చెక్ చేసి పంపుతారు. ఫారెస్ట్లో మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే మనకైతే ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. అంటే అంబులెన్స్ కూడా ఉంది ఇక్కడ. మెడికల్ పరంగా మనకైతే ఏవైనా ట్యాబ్లెట్లు ఇస్తారు. నాకు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అయితే ఇలా మధ్యలో అరేంజ్ చేయాలి, ఈ సంవత్సరం అయితే అరేంజ్ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది.
పోయినసారి వచ్చినప్పుడైతే ఇలాంటి మెడికల్ క్యాంపులు మధ్య మధ్యలో ఎక్కడా లేవు, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఉన్నాయి. మనకి మధ్య మధ్యలో అన్నదానాలు ఉంటాయి కదా, ఆ అన్నదానాలు కూడా అక్కడ ఫుడ్ పెట్టడం కోసం ఎక్కడి నుంచో ట్రాక్టర్ల మీద ఇలా తీసుకొచ్చి, ఇక్కడ చూడండి ఈ ట్రాక్టర్ మీద అరిటాకులు కూడా తీసుకెళ్తారు. ఇలా ట్రాక్టర్ల మీద తీసుకొచ్చి మనకైతే అన్నదానం పెడతారు. కొంచెం అయితే చల్లబడదయా, నడుస్తుంటే నడకపోతూనే ఉంది, ఎంత కష్టం. ఇదో మా వాళ్ళు అయితే అల్లాడిపోతారు. చూడు ఆ క్యాండిడేట్ చూడు, చూడు ఏంది రస్తా పోతూనే ఉంటే వస్తూనే ఉంది. అయితే మధ్యలో మాత్రం అన్నదానాలు, వాటరు అంటే అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. వైద్యపరంగా కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఏంద్రీ ముసుగు కూడా ఎండ పైన అంత బాగుంది ఎండ, అందుకే ఈ ముసుగు వేసుకున్నా. ఇక్కడ చూడండి స్వాములు కాళ్ళకి పట్టాలు కట్టుకొని నడుస్తున్నారు. అంటే ఒట్టి కాళ్ళ మీద వస్తే ఖచ్చితంగా బొబ్బలు పోతాయి కాళ్ళు, అందుకని ఇలా పట్టాలు కట్టుకొని వస్తారు. ఇక్కడ చూడండి భలే ఉంది కదా ఇది ఏంటంటే చెత్తా చెదారం దీంట్లో వేయడానికి తడికల రూపంలో మనకైతే ఇలా పెట్టారు. ఈ కాలువ వచ్చిందంటే మనకి నాగలోటి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చినట్టు. మనకి ఇక్కడ కూడా వాటర్ అయితే అవైలబుల్ చేశారు. ప్రతి ట్యాంకర్ ఇలా వచ్చి మనకు వాటర్ అయితే అందిస్తూ ఉంటారు, మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మళ్ళీ అంబులెన్స్ అయితే కనపడింది నాకు. అంటే మధ్య మధ్యలో చాలా వరకు మెడికల్ అయితే ఇష్యూ లేకుండా అంబులెన్స్లు కూడా అరేంజ్ చేశారు. నాగలోటి వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇక్కడ స్వామిని అయితే దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళి. నేను లోపలైతే వీడియో తీయలేదు. పాదయాత్రలో భాగంగా మనం ఇక్కడ నాగలోటి కోన దాటినామంటే వీరభద్ర స్వామి ఉంటాం. నాగలోటి వీరభద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మండపం దగ్గరికి అయితే వచ్చినాం. ఈ మండపం రాతి కట్టడం. ఇంతకు ముందు కాలంలో అప్పట్లో రాజుల కాలంలో యాత్రికులు వెళ్తుంటారు కదా, ఈ మండపం దగ్గరనే సేద తీస్తారు. అంటే నడిచి ఇక్కడికి వచ్చేలాగా అలిసిపోతారు. అలిసిపోయినప్పుడు ఇంక ఇక్కడ సేద తీరి మళ్ళీ స్టార్ట్ చేస్తారు నరక. ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. నంది విగ్రహాన్ని పగలగొట్టేశారు చూడండి. అంతకుముందు పాతల కాలంలో విగ్రహాలలో నిధి ఉందని చాలా మంది నమ్ముతుంటారు, అందుకే ఇది పగలగొట్టేశారు. ఆ దేవాలయం అలా కొంచెం ముందుకు రాగానే ఒక 600 మీటర్లు అలా ముందుకు రాగానే మనకి నాగలోటి మెట్లు అయితే వస్తాయి. ఇక్కడ మనకు అన్నదానం దొరుకుతుంది. అలాగే ఇక్కడ కొలనులు ఉంటాయి, 2 కొలనులు. ఒకటేమో స్నానం చేయడానికి వాటికైతే వాడే కొలను, ఇంకొకటి అయితే వాటర్కి వాడే కొలను. ఆ కొలన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడికి వచ్చేలకి చాలా వరకు అలిసిపోతాం. ఇక్కడ అన్నదానం ఉంటుంది, వైద్య శిబిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడే రెస్ట్ తీసుకొని కాసేపు తినేసి మళ్ళీ నడకైతే స్టార్ట్ చేస్తారు. ఇక చూడండి అదే వీటిలో పెద్ద కొలను ఇదే. ఈ పెద్ద కొలంలోనే ఎక్కువ మంది స్నానాలు అన్నీ చేస్తారు. ఇది చిన్న కొలను. దీంట్లో మాత్రం తాగటానికి స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. అందరు ఇక్కడ బాటిల్లో పట్టుకొని తీసుకువెళ్తారు నీళ్లు. వెనక అన్నదానం ఉంది, వెనకైతే అన్నదానం ఉంది. ఇక్కడైతే వాటర్ తీసుకోండి, తాగటానికి తీసుకుంటారు అందరూ. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు మెట్ల ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ నాగలోటి మెట్ల దగ్గర కూడా మనకైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే వైద్య శిబిరం చూడండి, ఇక్కడ ఉచిత చూడండి నా అన్నదాన కార్యక్రమం ఎట్లా ఎంత బాగా జరుగుతుందంటే మంచిగా కింద కూర్చోబెట్టి అరిటాకులలో అన్నం పెడుతున్నారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంత మంచి విషయం అంటే మనకు శ్రీశైలం పాదయాత్ర వస్తుంటే ఎప్పుడు ఇబ్బంది పడాల్సి అవుతుంది. భోజనాలకి వాటర్కి అయితే ఇబ్బంది అవసరం లేదు. మంచిగా ఎక్కడ పట్టినా భోజనాలు ఉన్నాయి. ఇక్కడ మనకు మధ్యాహ్నం కరెక్ట్గా 1:00 ఇక్కడికి వచ్చేస్తాం. 1-2 అవుతుంది. ఆ టైంకి వచ్చేలకి మనకి ఇక్కడ అన్నదానం ఉంటుంది. ఇక్కడ అన్నదానం కొంచెం లైట్గా తిని ఇక్కడ నాగలోటి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి. ఆ మెట్లు జాగ్రత్తగా ఎక్కండి. ఖచ్చితంగా పాదయాత్రను విజయవంతం చేసుకున్న తర్వాతనే మనము నాగలోటి మెట్ల కొండ అయితే చాలా ఎత్తుకుంటుందండి. ఇది చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇక్కడ, అందుకే చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ మెట్లు ఎక్కాలంటే. ఈ నాగలోటి మెట్లు అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, ఈ మెట్లు ఎక్కేదాకే మనకు చాలా టైం పడుతుందని. తిన్న తర్వాత ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. గట్టిగా బరీగా తింటారు, కడుపు నిండా తినటం వల్ల ఎక్కడానికి కష్టపడతారు. అందుకే కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి అంత దూరం నడిచి వచ్చి బాగా ఆకలి వెళ్ళి అక్కడ అన్నదానం మంచిగా ఉందని సూపర్గా లాగించిన. ఆ లాగటం వల్ల ఇప్పుడు మెట్లు ఎక్కుతుంటే ఒకటేమైనా కసా ఒకటేమైనా వస్తుంది, నీళ్ళు తాగొద్దు, నీళ్ళు తాగలేకపోతున్నా.
కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ తీసుకొని బయలుదేరటం మంచిది. నాకు ఈ దారి మధ్యలో కనపడిన మొట్టమొదటి గోపురం ఇది. ఈ గోపురం దగ్గరికి వచ్చేసరికి నాగలోటి మెట్లు కొండ చివరికి ఎక్కినట్టు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. నాగలోటి మెట్ల నుంచి చాలా దూరం నడిచినా కూడా మనకు చుక్క మంచినీళ్ళు దొరకవు. అందుకే నాగలోటి మెట్ల దగ్గరే పట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మధ్యలో చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ పుచ్చకాయలు అమ్ముతున్నారు. అక్కడ పుచ్చకాయలు తినేవాళ్ళు తినొచ్చు. తక్కువనే ఉంటాయి, పెద్ద కాస్ట్ ఏం లేదు. 10 రూపీస్ 1 పీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న నంది విగ్రహం కూడా కనపడింది, అది కూడా క్యాప్చర్ చేసినాం మన కెమెరాకి. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ అక్కడ ఒక మనకు బోరు కనపడుతుంది. బోరు వాటర్ కూడా పట్టుకుంటారు ఇక్కడ. మనకి పాదయాత్రలో ఆకలి అంత అవ్వదు, ఓన్లీ వాటరే తాగాలనిపిస్తుంటుంది. ఆ వాటర్ కోసమే యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా. మార్నింగ్ 8కి బయలుదేరితే ఇప్పుడు 5 అయింది, టైం 5:30 దాకా అయింది. ఇంకా మాకు ఆ పెద్ద చెరువు అనే ప్లేస్ రాలా. అక్కడే రిలాక్స్ అయ్యేది. మీ అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. అక్కడే అదే పట్టలు రెంట్ తీసుకొని అక్కడే స్టే చేసి మరుసటి రోజు మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు నాకైతే పాదయాత్ర లైఫ్లో ఒక బెస్ట్ మెమరబుల్ డే. ఎందుకంటే ఎంత దూరం నడవని వస్తూనే ఉంటుంది. అబ్బో కష్టంగా ఉంటుంది, తర్వాత హ్యాపీని ఇస్తుంది. పోయినాక తెలుస్తుంది మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఒకసారి వెళ్ళి చూడండి. ఎక్కడికి వచ్చినావురా? హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. ఇప్పుడు మేము చీకటి పడిపోయింది వచ్చేలకి బ్యాంబూస్ దగ్గర. బ్యాంబూస్ నుంచి నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఒక ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్ లో కూడా అన్నదానము, బాత్రూమ్స్, ఆడుకునే వాళ్ళు బాత్రూమ్స్ ఇక్కడైతే అన్ని దొరుకుతాయి. ఇక్కడ కొంతమంది స్టే చేసే వాళ్ళు ఇక్కడ కూడా స్టే చేస్తారు. చూడండి, లైటింగ్ అయితే అద్భుతంగా చేశారు ఇక్కడ. పాదయాత్ర మొదటి నుంచి అంటే మన వెంకటాపురం నుంచి పాదయాత్ర మధ్య రోజు అంటే పెద్ద చెరువు దగ్గరికి 25 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు చీకట పడిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు పెద్ద చెరువు వస్తుంది. ఆ పెద్ద చెరువు దగ్గర మనమైతే నైట్ ఉండబోయేది కదా. పెద్ద చెరువు వచ్చేలాకి మనం అలసిపోతామని పూర్తిగా. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడ పట్టలకు రెంట్కు దొరికితే ఆ పట్టలు కొనుక్కొని ఇక్కడైతే పడుకుంటారు. ఇంకా నైట్ రేపు ఉదయం మార్నింగ్ అయితే మళ్ళీ యాత్ర అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఇక్కడ పట్ట కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకురు. ఒక పట్టలో కనీసం 5-6 మంది పడుకోవచ్చు. ఇది వచ్చాడని చెప్పా కదా, పెచ్చర్లో కూడా మనకు వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రాత్రి కూడా పాదయాత్ర చేసే వాళ్ళు చేస్తుంటారు. స్వాములు అయితే ఎక్కువ రాత్రి పూట కూడా పాదయాత్ర చేస్తారు. ఇక్కడ పడుకోవాలని ఇష్టపడరు. కొంతమంది పడుకుంటారు, కొంతమంది అయితే పాదయాత్ర చేస్తారు. మీకు ఓపిక ఉంటే పాదయాత్ర చేయాలనుకుంటే నైట్ పూట అందరూ ఇదే దారిలో వెళ్తా ఉంటారు పాదయాత్ర, మీకు ఇబ్బంది ఉండదు. కానీ నన్ను అడిగితే బెస్ట్ ఏంటంటే, ఒక రోజు నడవస్తే మనకు చాలా అలసిపోతాం. కాబట్టి ఇక్కడ అన్నదానం చేసి ఇక్కడ పడుకోవడం ఉత్తమ పని. ఇక్కడ చూడండి, అన్నదాన సొసైటీ అన్న కార్యక్రమం. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఈ ఒక్క అన్నదాన కార్యక్రమం ఉంది, అందుకే భక్తులంతా ఇక్కడికే వచ్చేసారు. ఇంతకు ముందు 4-5 అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా రాత్రి ఇక్కడే పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ పూట 5కి లేచి మళ్ళీ నడకైతే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మార్నింగ్ విజువల్స్ కూడా చూద్దామని. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పెద్ద చెరువు దగ్గర వచ్చి ఇంకా నడవలేను అనుకుంటే ఆ పెద్ద చెరువు దగ్గర ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. మాకు ఛార్జ్ అయితే చేస్తారా అంటే బాడీగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్డు తుమ్మల బయలు దగ్గర అయితే దిగుతారు, శ్రీశైలం రోడ్డు. మనం కొంచెం తెల్లారంగానే మనకైతే భైరవకొండ అయితే వస్తుంది. భైరవకొండ ఎక్కిన తర్వాత భైరవకొండ తర్వాత వచ్చేదే మనకి కోరికల కొండ. కోరికల కొండ కూడా మీకు చూపిస్తా. ఈ కొండ కూడా ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, దిగటానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మెట్లు సరిగ్గా ఉండవు. ఇంకా అలా ముందుకు రాగానే మనకి కోరికల కొండ అయితే కనపడుతుంది. ఇక్కడ చాలా మొక్కులు అయితే కట్టుకుంటారు. చూడండి, నా వెనకున్నదే మొత్తం కోరికల కొండ. ప్రస్తుతానికి అయితే కోరికల కొండ మీద ఇంకా మళ్ళీ ఎక్కడంటే మన పచ్చరు నుంచి ఒక 4 కిలోమీటర్ల ముందుకు వస్తే మనకి కోరికల కొండ వస్తుంది. కోరికల కొండ మీద అందరైతే కోరుకుంటారు. కావాల్సింది అంటే ఎవరైతే కోరికలు మొక్కుబళ్ళు ఉన్నాయో, సంతానం లేని వాళ్ళకైతే ఒక పెద్ద వరం ఈ కోరికల కొండ. ఎందుకంటే ఉయ్యాల కట్టి ఇక్కడ అందరు భక్తులు అయితే కోరుకుంటారు. ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న స్వామిని అయితే కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాం. ఇక్కడ టిఫిన్లు కూడా ఉంటాయి. ఇక్కడ టిఫిన్ చేసుకునే వాళ్ళు టిఫిన్ అయితే చేసుకోండి.
ఇక్కడ దాకా వచ్చేళ్ళకి మనకు అరౌండ్ ఉదయం 5 గంటల స్టార్ట్ అయినా ఇక్కడికి వచ్చేళ్ళకి 7:30 8 అవుతుంది. ఇంకా టిఫిన్ టైం, మంచిగా టిఫిన్ టైం. టిఫిన్ కావాలంటే టిఫిన్ చేసుకొని మళ్ళీ అయితే నడకైతే కోరికలకొండ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ మనకైతే కత్తులకొండ స్టార్ట్ అవుతుంది. కత్తులకొండ అని ఎందుకంటారంటే ఇక్కడ రూట్ అంతా కత్తుల్లాగా కొండలన్నీ చెక్కుని ఉంటాయి. దిగటానికి ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే కొంచెం దిగాల, కొంచెం ఎక్కాలి. ఫైనల్గా అయితే టిఫిన్ అయితే దొరికింది. కోరికలకొండ దాటి వచ్చిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే అన్ని రకాల టిఫిన్ ఉంది. దోశ, పూరి అన్నీ ఉన్నాయి, బజ్జీలు, ఉగ్గాని. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన అక్కడ కూడా టిఫిన్ దొరుకుతుంది. కానీ ఇక్కడికి వచ్చేలకే పని అయిపోతుంది. 8:30 అయింది. ఇంకా ఏదో ఒకటి తినాలి, లేకపోతే బతికేదే లేవు. ఇక్కడ కూడా బోండాలు, బజ్జీలు వేస్తారు. ఆ చివరి కనపడుతుంది చూడన్నా, అది చివరి పాయింట్. ఇంకా అది ఎక్కేస్తే ఆ కొండ ఎదురుకున్న కొండ ఎక్కేస్తే మనం శిఖరం చేరుకున్నట్టు. ఇంకా అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఉంటాయో ఉండవో తెలియదు. నా అనుకున్న వ్యక్తులు కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట. చాలా సార్లు ఇలాగే నడుచుకుంటూ వచ్చిరట. మాకు కర్ణాటక రాక ఏం మాట్లాడారు అర్థం కావట్లే. ఇంకా అలా కత్తులకొండ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు లెఫ్ట్ లో అమ్మవారు, సీతమ్మ అమ్మవారు బావి కనపడుతుంది. అంటే ఇంతకు ముందు సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు ఈ బావిలోనే నీళ్లు తాగేదట. ఆ నీళ్లు ఎంతలా పట్టుకొని తాగుతారంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు మొత్తం అక్కడే తాగుతారు. ఆ గిరిజన ప్రాంతాల్లో కూడా ఇక్కడే యూజ్ చేస్తారు నీళ్లు. చూడండి బావి ఎంత లోతుందో. ఇప్పటికీ వాటర్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ వాటర్ కూడా తాగుతూ ఉంటారు ఇలా. పక్కనే సీతమ్మ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. విగ్రహం కూడా చూడండి. సీతమ్మ బావి తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేదే మెయిన్ భీముని కొలను. ఈ భీముని కొలను దాటినామంటే శిఖరం ఉంటుంది. ఈ భీముని కొలను దాటాలంటేనే ఒక సాహసమే, పెద్ద అడ్వెంచర్ అని చెప్పొచ్చు. అదిగో చూడండి ముందు కనపడుతుంది. భక్తులు ఎంతమంది వచ్చారో. ఇక్కడికి వచ్చేలకి కొంచెంసేపు సేద తీస్తారు. అదిగో చూడండి ఫైనల్గా మనం భీముని కొలను దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఇక్కడ గాలి కూడా వీస్తుందండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చినంత కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి మనమైతే ఇప్పుడు భీముని కొలను ఏరియాకి వచ్చాం. ఇక్కడ అందరు చాలా మంది చెప్పులు ఇచ్చేస్తారు. అంటే ఈ భీముని కొలంలో చెప్పులు వేసుకోకుండా దేవుడి కాడికి వెళ్ళాలని అందరు చెప్పులు అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి చెప్పులు. ఇది చాలా లోతుగా ఉంటుందని చాలా జాగ్రత్తగా సేఫ్గా అయితే దిగాల. ఇదే మనకు అత్యంత కష్టంగా ఉంటుంది ప్లేస్ అయితే ఇదే. ఈ ప్లేస్ దాటినామంటే మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. మనకు ఎదురు కనపడుతున్న జనాలు, ఆ జనాల నుంచి అటు పైకి వెళ్ళి ఆ శిఖరం ఎక్కితే మనకు శ్రీశైలం పాదయాత్ర వెళ్తారంటే చూడండి ఎంత లోతు. ఈ పాదయాత్రలో భాగంగా ఇదే అత్యంత కఠినమైన ప్రదేశం. ఈ ప్రదేశం దాటినామంటే మనకు ఆ స్ట్రైట్ ఎదురుగున్న చూడండి, అక్కడ మీరు జనాలు కనపడతారు. ఆ శిఖర మార్గం ఎక్కేస్తే మనకైతే పాదయాత్రగా అయిపోయినట్టు, కంప్లీట్ అయినట్టే. అక్కడ నుంచి మనకు ఫ్రీ వెహికల్స్ అయితే లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ సంవత్సరం పెట్టరో తెలియదు. కానీ ఇదే అండి భీముని కొలను అంత కష్టమైన ప్రదేశం. ఇది దిగినామంటే చాలు శివయ్య మన కంటికి కనపడతాడు, కల్లో ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఈ ప్లేస్ అద్భుతం అయితే అసలు దిగుతుంటే అసలు చూడు జనాలు చూడు. ఇది అసలు ఈ ఒక్క ప్లేస్ దిగటానికి ఎంత కష్టపడాలో. చాలా సేఫ్గా అయితే దిగదాం. చిన్నగా దిగండి, కాళ్ళు చాలా జాగ్రత్త. ఇదిగో చూడండి ఇట్లా పోతేనేమో చాలా రిస్కీగా ఉంటుంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే, ఇటు వెళ్తే తొందరగా వెళ్తాం కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం ఇలా భక్తులు వస్తున్నారు కదా, ఈ భక్తులు ఇలా స్ట్రైట్కి వెళ్ళాం అనుకో, మనము ఇటు ఈ స్ట్రైట్కి వెళ్ళామంటే అటు ఈజీగా దిగిపోవచ్చు. అటు ఎక్కువ మంది వెళ్తారు. ఇదేంటంటే కొద్ది కుర్ర పిల్లలు కొద్దిగా రిస్క్ చేసి మరీ దిగేస్తారు త్వరగా దిగుదామని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
షార్ట్ కట్లో రావాలనుకుంటే ఇది ఇట్లా ఉంటుంది కష్టాలు. ఈ నుంచి దిగటం అయితే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను రౌండ్ తిరిగి రమ్మన్నా. నేను కూడా షార్ట్ కట్లో వచ్చిన దిగుదామని తొందరగా వీడియో తీసుకుందామని. కానీ ఇక్కడ చూడండి ఎంత కష్టంగా ఉందో. ఇది మాత్రం హైలీ రిస్క్. నా వెనక కనపడుతుంది చూడండి, ఇదే భీముని కొలను. దీనికి ఒక చరిత్ర ఉంది. భీముని కొలని అని ఎందుకు అంటారు అనేది, ఇంతకుముందు భీముడు ద్రౌపది ఈ ఏరియాలో సంచరించేటప్పుడు ఈ అడవి ప్రాంతంలో ద్రౌపదికి దాహం వేస్తుంది. అప్పుడు ద్రౌపదికి దాహం వేయటం వల్ల భీముడు ఎటు చూసినా వాటర్, ఒక్క చుక్క వాటర్ దొరకదు. ఇంకా భీముడి గురించి తెలిసిందే కదా, భీముడు కోపం వచ్చి, విపరీతమైన కోపం వచ్చి ఒక గద తీసుకొని గట్టిగా ఇక్కడ గుంతకేసి బాదాడు. ఇక్కడ బాధటం వల్ల ఆ గత దెబ్బకి ఇక్కడ గుంత ఏర్పడింది. గుంత ఏర్పడి పైనుంచి ఉన్న వాటర్ గంగాదేవి ఇలా కిందకు వచ్చి పారిపోయింది. అందుకే అప్పటి నుంచి ఇది భీముని కొలాన్ని పిలుస్తున్నారు. చూడండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతవరకు వచ్చి అలిసిపోతారు చాలా మంది, ఇక్కడ రెస్ట్ కూడా తీసుకుంటారు. నా వెనక అందరు చూడండి, మీకు అక్కడ ఒక వాటర్ కూడా ఉంటుంది. ఆ గద కొట్టిన ప్లేస్ లోనే బాగా గుంతపడి వాటర్ అయితే ఉంటాయి. ఆ వాటర్ దగ్గరికి రండి మీరు. ఆ వాటర్ కూడా చాలా మంది స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ కాళ్ళు మొక్కలు కడుక్కుంటారు. చుట్టూ నీడ చూడండి ఎంత బాగుందో. అందరూ అక్కడ అయితే రెస్ట్ అయితే తీసుకుంటారు, కాసేపు పడుకొని వెళ్ళిపోతారు. మనం ఇంకా నీకు చెప్పే కదా, ఇంకా అలా పైకెక్కి ఆ శిఖరం పైన ఉన్నది కదా, అది పైకి ఎక్కిరమనుకో ఇంకా అప్పటితో మనకైతే శ్రీశైలం పాదయాత్ర అయిపోద్ది. అదే శిఖరకొండ. చూడండి షార్ట్ కట్లో వచ్చారు అందరూ. ఈ షార్ట్ కట్లో వచ్చి ఇట్లా కింద దిగుతున్నారు. ఈ కష్టమైనా సరే ఇదే దిగుతుంది అందరూ. ఇక్కడ కూడా భీముని కొలంలో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ కూడా తినచ్చు. భీముని కొలం నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనం ఇక్కడ శిఖరకొండ ఎక్కే మార్గం ఉంటుంది. ఇక్కడ నుంచే మనం ఎక్కాల్సిందే ఖచ్చితంగా. చూడండి అందరూ ఇలా ఎక్కుతున్నారు కదా, మనం కూడా అలాగే ఎక్కాలి. చెప్పే కదా, భీముని కొలం నుంచి ఇటుగా ఎక్కాలి. రెండో మార్గం అయితే లేదు. ఇక్కడ చూడండి, మనము అలా అయినా వెళ్ళొచ్చు, ఇలాగైనా వెళ్ళొచ్చు. సేమ్ ఒకే రూటు, ఒకేలాగా ఉంటుంది. కష్టం కూడా చూడండి, ఒకళ్ళు 1 by 1 ఎలా వెళ్తున్నారు. ముసలోళ్ళే కూడా ఎక్కుతారు ఈ ప్లేస్లో. నేనైతే ఆశ్చర్యపోతా. చూడండి ఎంత కష్టంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఖచ్చితంగా ఎక్కాల్సిందే. భీముని కొలం దాటుకొని ఇప్పుడు మన శిఖరం ఎక్కబోతున్నాం. చూడండి ఇది శిఖర మార్గం. ఈ శిఖరకొండ కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మీరు కొంచెం చూసుకొని ఎక్కండి, కాళ్ళు అయితే జారుతాయి ఖచ్చితంగా. ఇక్కడ ఈ అడవిలో ఎలా నడిచి వచ్చినామో ఇప్పటికీ అర్థం కావట్లా. వచ్చి వెనక్కి చూసుకుంటే ఇంతలా పెద్ద అడవిలో ఎలా నడిచి వచ్చినామో అర్థం కావట్లా. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం 2 సార్లు మాత్రమే ఓపెన్ అవుతుంది. అది శివరాత్రికి ఒక 10 రోజుల ముందు, ఉగాదికి ఒక 10 రోజుల ముందు. శివరాత్రికి అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఉగాది రోజు కర్ణాటక భక్తులు ఎక్కువ మంది వస్తారు. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైంలోనే ముందుగా రెడీ అయ్యి వెళ్ళండి. ఫైనల్గా అయితే మనం శిఖరకొండ కూడా ఎక్కేసాం కదా. ఇక్కడ ఎక్కిన తర్వాత ఇక్కడ కూడా అన్నదానం ఉంటుంది, వైద్య శిబిరం కూడా ఉంటుంది, అలాగే మంచినీళ్ళు అవైలబుల్ ఉంటాయి, బాత్రూమ్లు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి శ్రీశైలానికి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5 కిలోమీటర్లు నడవలేని వాళ్ళు ఇక్కడ మాత్రం ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ముక్కుండే వాళ్ళు ముక్కోండి, శివయ్య ఉంటారు, అలాగే నందీశ్వరు ఉంటారు. అంటే పాదయాత్ర చివరి పాయింట్ ఇది. అక్కడి నుంచి ఇంకా 5 కిలోమీటర్లు నడిచే వాళ్ళైతే మధ్యలో ఇవి చూడొచ్చు. అటకేశ్వరం ఒకటి, ఫలధార పంచదార, తర్వాత సాక్షి గణపతి దేవాలయం. ఆ ఫైనల్గా మనం అయితే ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈసారి ఎప్పుడైనా పాదయాత్రకు వస్తే మాత్రం మంచి మెమొరబుల్ డే అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.